ఏమిటి అందరూ అలా చూస్తున్నారు? వీళ్ళు ఎలా ఉరి తీస్తారో చూద్దామని సరదాగా తమాషాగా వచ్చారా? చూడండి, బాగా చూడండి. ఇప్పుడు నాకు ముసుగేస్తారు, తాడు తగిలిస్తారు. ఈ తలారి సోదరుడు ఒకే ఒక గుంజు కసత్తులు గుంజుతాడు, అంతే. నాలుగు ఇలా బయటకు వస్తుంది, కళ్ళు ఇలా పుడుచుకొస్తాయి, మెడ ఇలా వేలాడుతుంది. ఫినిష్. నేను చచ్చిన తర్వాత పాపం ఈ కుర్రాన్ని చంపడం అన్యాయమని కొంతమంది కొనుక్కుంటారు. ఈ అన్యాయాన్ని ప్రతిఘటించాలని మరికొంతమంది పిడికిలి బిగించి ఆవేశపడతారు. న్యాయమో అన్యాయమో అంతా పైవా డిక్టేషను, మనకెందుకు లేని వేదాంతం పలుకుతూ కొంపలు కడతారు. పెళ్ళాలు కూటికి పిలుస్తారు, తింటారు, నిద్రపోతారు, తెల్లారిపోతుంది. అంతేగాని వీడిని ఎందుకు ఉరి తీస్తున్నారు, వీడు ఎవరి కోసం పోరాటం చేశాడు అని మీ మనసులో పుట్టదు. అసలు మీకు మనసులుంటే కదా పుట్టడానికి. అప్పుడు మీ మనసు తెల్లవాడికి బానిస, ఇప్పుడు నల్లవాడికి బానిస. దేశభక్తి మీలో ఎప్పుడో చచ్చిపోయింది. ఒకవేళ ఉన్న అది ఆగస్టు 15వ తారీఖున జెండా ఎగరవేసే టైంలో చటుక్కున పుడుతుంది. జనగణ మన అధినాయక జయహే అని పడగానే పుట్టుక్కున చచ్చిపోతుంది. అది అద్గది పుణ్యభూమి నాది. హోంవర్క్ చేయలేదని పిల్లాన్ని, కూర సరిగ్గా ఉండలేదని పెళ్ళాన్ని తిడతారు కానీ మాకేం చేశావని ఎప్పుడైనా ఏ మంత్రినైనా నడి రోడ్డు మీద కాళ్ళను పట్టుకుని నిలదీసి అడిగారా? ఓహో, దమ్ము లేదు. తరతరాల నుంచి మహారాజుల దగ్గర నుంచి నేటి రాజకీయ నాయకుల దాకా వాళ్ళ కళ్ళ చుట్టూ గానుగుల్లా పినుగుల్లా తిరగటం మీకు అలవాటైపోయింది. మీ జీవితంలో కొత్త సూర్యోదయం కోసమే అడవుల పాలై ఆకలి దప్పులను సహిస్తూ ప్రాణాలను సైతం త్యాగం చేస్తున్న దారి తప్పిన నాలాంటి సోదరులను చూసైనా మీ పీకి గుండెల్లో ధైర్యం పుట్టదు. అడుగడుగున ఆకలి, అవినీతి, దరిద్రం, దౌర్జన్యం, నిరుద్యోగం విలయతాండం చేస్తుందా 47 సంవత్సరాల స్వరాజ్యంలో మనకు ఎందుకు ఈ గతి పట్టింది? ఎందుకు మనం పందుల్లా, కుక్కల్లా, నక్కల్లా, పశువుల్లా హీరాతిహీనంగా బ్రతుకుతున్నాం అని మీ వెర్రి ముర్రి బుర్రంలో ఆలోచన పుట్టదు. అంతా విధి, కర్మ, నుదుటి రాత అని మీ అసమర్థతను మీరే కప్పించుకుంటారు. నూతిలోని కప్పల్లా, ముద్దురాతి చిప్పల్లా గిరిగీసుకుని బ్రతుకుతున్నారు. చందమామ రావే, జాబిల్లి రావే అని రాని చందమామ చూపించి చిన్నప్పుడు మీ అమ్మ మిమ్మల్ని మోసం చేసింది. ప్రణాళికలు రావే, ప్రాజెక్టులు రావే, తెల్ల పంచదార కార్డుకు బంగారం రావే అని నాయకులు మిమ్మల్ని మోసం చేస్తూ పాడే పాటలు వింటారు, ముద్ద రేస్తారు. 5 సంవత్సరాలు బొటలు వేలు నోట్లో పెట్టుకుని చిక్కుంటారు. ఆ తర్వాత వాళ్ళు చేసే మోసాలు, దోపిడీలు మీరు కనిపెట్టుకున్న ఉండడం కోసం మీకు చిన్న పని పెడతారు. ఏమిటా పని? నేను హిందువుని, నేను ముసల్మాన్, నేను క్రిస్టియన్, నేను బ్రాహ్మణుని, నేను రెడ్డిని, నేను చౌదరిని, నేను కాపుని, నేను హరిజనుని, నేను ఉత్తర హిందుస్థాన్, నేను దక్షిణ హిందుస్థాన్ అని మీలో మీరు రెచ్చగొట్టుకునేలా చేస్తారు. ఎక్కడ నీ పుణ్యభూమి, ఎక్కడ నీ దేశం? 1వ క్లాసు పిల్లాడు చదువుతాడు. నన్నయ బ్రాహ్మణ కులమున పుట్టెను, గాంధీజీ గుజరాతీ కోమటి, అంబేద్కర్ హరిజనుడు. ఎవడడిగాడండి వీళ్ళ కులం దేశానికి నూరి పుయ్యమని? ఇవన్నీ వాగితే నేను పిచ్చోడు. పొరపాటుని మీలో ఎప్పుడైనా దేశభక్తి అనే ఆవేశం పుడితే దాని మీద నీళ్లు చల్లడం చాలా తేలిక. ఇప్పుడు చార్మినార్ ఉన్న చోట శ్రీకృష్ణుడు ఆవులను మేపాడంటే చాలు, ఫినిష్. ధరలు పెరుగుతున్న సంగతి గుర్తురాదు, దరిద్రం పెరుగుతున్న సంగతి గుర్తురాదు, మీదెక్కి నాయకులు తొక్కుతున్న సంగతి గుర్తురాదు. శ్రీకృష్ణుడు, ఆవులు, చార్మినార్ ఫలోమని పరిగెత్తుకుంటూ వెళతారు, ఒకరికొకరు నరుక్కుని చేస్తారు. జయ హే పుణ్యభూమి నా దేశం. ఒక్కసారి బాగా ఆలోచించుకోండి. బ్రిటిష్ వాళ్ళను వెళ్ళగొట్టడానికి ఈ దేశంలో కాలిన బస్సుల కన్నా, తగలబడిన ఆఫీసుల కన్నా, చచ్చిన మనుషుల కన్నా 47 ఏళ్ల స్వాతంత్రంలో మన రాజకీయాల కోసం, మన వర్గాల కోసం, మన కులాల కోసం తగలబెట్టుకున్నదే ఎక్కువ. ఏమిటి అందరూ మౌనంగా నిలబడ్డారు? మీ మౌనమే మీ బ్రతుకులకు సమాధి, మీ మౌనమే మీ బిడ్డల జీవితాలకు సమాధి, మీ మౌనమే జాతి చైతన్యానికి సజీవ సమాధి. ఎవరికి లేని తొల జల వేడికెందుకు నవ్వుకుంటున్నారా? అయితే నవ్వండి, బాగా నవ్వండి, నవ్వండి. చీవల్లా దోమల్లా బతుకుతూ నలిగి 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 చావండి. నాకు ఈ జీవితం వద్దు. బ్రదర్ లాగించు, నీకు భోజనం టైం అయింది, నాకు చచ్చే టైం అయింది. పాపం వీళ్ళందరూ టీవీలో తెలుగు సినిమా చూసే టైం అయింది. లాగించు బ్రదర్, లాగించు. జరగబోయే మారణ హోమం ఎలా ఉంటుందో వింటావా? కొన్ని క్షణాలలో నా ఆశయం నెరవేరబోతోంది. చిటికలో ప్రపంచ పటం మీద ఆ పవిత్ర దేశం నామరూపాలు లేకుండా తుడుచుకుపోతుంది. చిటికలో ఆ దేశం మొత్తం బూడిదై మట్టిలో కలిసిపోతుంది. చిటిక వింటేనే గుటకపడి గుండె ఆగిందా? నీ చిటికలకే ప్రపంచ పటం మీద నామరూపాలు లేకుండా పోవడానికి భారతదేశం బలహీనమైంది కాదు. ప్రపంచ దేశాలలో శాంతి సాహసం కలబోసిన అఖండ భారతం.
నీ చిటికలకే బూడిదై మట్టిలో కలిసిపోవడానికి భారతదేశమే మట్టి ముద్ద కాదు, చరిత్రకెక్కిన ఎందరో ధీరులకు జన్మనిచ్చిన వీర భారతం. కానీ ఇవన్నీ నువ్వు ఇంటెన్షనల్ గా చేశావు. దానికి నీకు మరణశిక్ష పడవచ్చు. పడనివ్వండి. 40 లక్షల మంది ప్రజల్ని 4 రౌడీలు కత్తులతో భయపెట్టే సంస్కృతి మారిపోవడానికి, మీ ఆస్తి మీదకి వచ్చినా, మీ ఇంటి ఆడపడుచుల శీలం మీదకి వచ్చినా, మీ ప్రాణాలు తీయడానికి వచ్చినా వాళ్ళను మీరు చంపినా శిక్ష పడదు అనే న్యాయ సూత్రం జనానికి తెలియడం కోసం నేను చేసిన ఈ పనికి మీరు నన్ను ఉరి తీస్తే చిరునవ్వుతో ఉరి తాటికి ఉయ్యాలలూగిన భగత్ సింగ్ నవ్వుతాను. మరణశిక్ష విధిస్తే తుపాకీ గుండుకు గుండెనందించిన అల్లూరి సీతారామరాజు నవ్వుతాను. ధర్మో రక్షతి రక్షిత. ధర్మక్షేత్ర స్థాపనార్థం కురుక్షేత్రం చేసిన ఈ ప్రాణం జాతికి అంకితం.